ఇక మనల్ని ఏమో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఆకలి అవుతున్నట్టుంది, పానం అంతా డీల్ అయిపోయారు. ఎట్లుంది పరిస్థితి? మంచిగా ఉన్నావు. గోరంతా ప్లేస్ అయిపోతుంది. ఎట్లుంది కొత్త కొత్త ప్లేస్? మంచిగా ఉందా? కానీ అన్ని సెట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అడా నాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం. కొంచెం టైం పడుతుంది. ఏమైందంటరా? ఏమైంది? ఊక బయట ఏం క్రియాంశు పొట్టు అవుతావు బిడ్డ మరి. ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి కారపూస, మస్తు మీద చూడడానికి. ఇది ఎట్లా ప్రిపేర్ చేసింది అనేది మిక్సర్, దీన్ని దొడ్డు మిక్సర్ అంటారు. ఇది కనుక కావాలంటే ఒక 2 days తర్వాత పోషమ్మ చేతి వంటలో వస్తుంది. ఇది చూడాలి. జ్యోతి తింటున్నావా? ఎస్. ఎప్పుడు తినేటప్పుడే దొరుకుతాయి జ్యోతి నాకు. ఎప్పుడు తినేటప్పుడే దొరుకుతావు నాకు. ఓయ్ క్రియాన్స్, నేను కార్ పెట్టేసి వస్తా. రోడ్ మీద ఉంది అది. ఓకే. అసలు నాని పాప అంటారే నీకు అంత కోపం వస్తుంది ఎందుకు? ఎంత బీపీ లేపింది తెలుసా? అవునా? ఎందుకు? ఏమైంది? మురుకులో తుత్తం చూసినావా? చూసిన. దాంతో నెత్తి మీద కొట్టిపోతుంది. నాన్న అట్లా కొడతారా అత్తను? గుడ్డోడు ఆడుకుంటాడని పావులేస్తే పావులని తీసి దూరం పడేస్తుంది. అవును. అవు వచ్చిండ్రా, అక్కడ వచ్చేసాడ్రా మళ్ళా. మమ్మీ దగ్గర ఉండకపోయినా ఎవరిని? ప్రియాంశు. చిన్నపిల్లలు నువ్వు చూసుకోకపోతే ఎట్లా జ్యోతి? పండుకుంటలేరు మళ్ళా, ఎంతసేపు చూస్తారు? పండబెట్టాలా మరి? కొంచెం తినిపించిన, తిన్నాక ఇక మోషన్ వస్తలేనట్టు అన్నాడు. మస్తు భయమైంది నాకు. శిరీష దశపు రెస్ట్ తీసుకోకపోయినవరా? కరెంట్ ఏంది బావ, అందుకే బయట కూర్చున్నాం. కరెంట్ మళ్ళా పోయిందారా? అయ్యమ్మా నీళ్ళకి వేసినా తీసుకొచ్చినాక పోయిందా? అయితే లక్కీ వాటర్ అయితే వచ్చినాయి కదా. ఉడకపోస్తుంది, ఎండ అసలు ఎండలే బయట కూర్చొని క్రియాంశమ్మ నాడు లోపల నాడు. ఏమేసా? ఉడకపోస్తుంది. ఉడకపోస్తుంది ఏమన్నా అంటే ఇప్పుడు అన్న సామాన్ నువ్వు అట్లా రాజకీయాలు మాట్లాడద్దు అంటారు. అయ్యా ఇగో ఏమేం చేతి అన్ని వెరైటీ వేసే చేతి అప్పుడప్పుడు. వెరైటీ కాదన్నా, దారం కట్ చేయడానికి మళ్ళీ చింపింది ఇగో ఎలా ఇంపార్టెంట్ చూడు. ఈ మేస పనులు ఇట్లా ఉంటాయి. నాని పాప హాలిడేస్ లో ఇంటికా ఉండే మాత్రం ఇలాంటి పనులు జరుగుతా ఉంటాయి. ఇట్లా చేద్దాం రా మనం. సంతృప్తి తయారైతుంది రోజు అన్న. నెత్తికి తానం పోసిన పొద్దున్నే. అరే గీము నెత్తి చేసేంద్రా? అరే స్నానాలు చేస్తారా అని వేసాను నేను. ఇప్పుడు చేస్తారా? పొద్దునే స్నానం తలసాని ఇప్పుడు స్నానం చేసినట్టు ఉంది నాకు వచ్చా. రే మంచిగా కాదు చెమటానా. ఇప్పుడు మొంగడుకున్నా బయకడ నేను బోర్గా వాటర్ పట్టుకొచ్చినా కరెంట్ పోయింది. నాకు సేఫ్ ఉన్నాయి. జర చల్లగా వచ్చిన నేను అలా మొంగడుకొని. చేద్దాం. ఆ ఫ్యాన్ ఏమో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ లేక ఫోన్ ఆన్ ఉంది. నాకైతే మస్తు చెమటలు వచ్చినాయి బా, మస్తు ఇబ్బంది అయింది. ఆడ గాలి సరిగా లేదురా. కానీ షూటింగ్ మాత్రం మధ్యాహ్నం పెట్టుకోవద్దు. నేను ఏం చెప్పిన అందుకని గెస్ట్ హౌస్ లో కంటే నయమా మరి ఊకోసారి జర గాలి రాలేదు సిరీస్ ఆడైతే ఇదే పని ఆడ. నేను టవల్ అయితే పక్క టవల్ తో తుడుచుకోవడమే చేసిన. కరెంట్ వచ్చిందిరా. మూడు జెండాల రంగు బట్టి కాదురా, రంగుల జెండా మూడు రంగుల జెండా బట్టి. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు? నాకు అర్థమైతే ఉంటుందా నానేది? ఉంటుందా? బెండ్ అవుతుందిరా. అవునుగా లేవు అలా తమ్ముడు కక్క పోయిండు. నీకు అంటుతుంది లేవు అలా కక్క పోయిండు రా. లేవురా అంటుతుంది నీకు. చెప్పినప్పుడు లేవు నాన్న, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలేను. లేవు ఇగో ఈ జుట్టు అని వేసుకోపోన్నాడు. లేవు నా లేవు. సరే నీ బాధ ముందట ఆమె దగ్గర పోయినామంటే కోపం. అవునా? నేను ముంగట ఆమె ఎత్తుకోవాలి ఇట్లా సంకల మన కళ ఎత్తుకోరి తమ్ముడు వస్తారు. నువ్వు ఇంకోసారి వాకర్లో కూర్చోద్దు నాన్న, ఇదే లాస్ట్ టైం ఫైనల్. కూర్చున్నావు అంటే బిడ్డ నేను షూ మీద కూర్చొని షూలల్లో ఏముందా అని చూస్తున్నాడు. కాలర్ పట్టుకొని పైకి వేస్తున్నాడు. నేను బాగా ఎత్తుకుంటాడు. అక్క నా దగ్గర బంగారమే. ఏం కావాలి కదా బాయ్ పోతున్నాం మేము. బాయ్ అక్క బాయ్ బాయ్ ఎత్తుకోవద్దున్నా అక్క. సరే బాయ్. ఏమవుతు నువ్వు రావద్దు. పప్ప ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఆయనకి. ఇగో అక్క నా దగ్గర ఉంది. చెప్పు కోసమే దోలాడుతుండ అక్క. ఆయన ఆయనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అయితే
అట్లా చేసినప్పుడు మీకు చెప్తాం అప్పుడు తీయాలి. నేను ఎప్పుడు చూడలే మరి అప్పుడు. నువ్వు చూడలేదు, మేము 2-3 సార్లు ఎట్లా చూసినాం. తెలుసా ఆమె పండుకుంటే కూడా ఇట్లా గుంజుతాడు ఆమెని. ఎందుకు ఆమె మీద ఉండొద్దనా? ఆమె మీద నేను ఎత్తుకున్నా అంతే, ఆమె ఎత్తుకున్నా అంతే. నన్ను ఎత్తుకో. ఆమె దింపేసి నన్ను ఎత్తుకోవాలి. అట్లుంటాడా? అక్కడ ఎందుకు ఒకవేళ ఈ సంఖ్యలు ఎత్తుకున్నాం అనుకో, ఈ సంఖ్య ఆమె చేయి పెట్టి ఇట్లా పీక్తాడు, ఆమె ఇట్లా పీక్తాడు మొత్తం ఇట్లా జుట్టు కావాలని ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు మీరు? నువ్వు కావాలని ఎందుకు ఇస్తున్నావు? చూపిస్తురా అట్లా చేస్తాడు. పోతుంది మమ్మీ అక్కడ తీసుకొని పోతానా? మమ్మీ నాకు పిన్ ఉంది. దా మరి ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కోపం వస్తుంది ఆయనకి. ఆయనకి సంథింగ్ దిస్ రాంగ్ అవుతుంది. సరే పెట్టాలి మళ్ళా, ఇంటి చింతపుల్లనా లేకపోతే కడుపు నొప్పి మళ్ళా పోయాలి. ఏం చేస్తే పొద్దుగా చాయ్ తాగుతున్నావా? చాయ్ కాదు డికాషన్. రాత్రి డాడీ డ్యూటీ పోతా అన్నాడు. ఈ వర్షం పడ్డది రాత్రి నిన్న. ఏమో తీయ మండే పోదు తీయ అని చెప్పినాం. ఆగిపోయాడు. రాత్రి చేసిన రొట్టెలు ఉండే ఖరాబ్ అవుతాయని. ఎందుకు ఖరాబ్ అయితే మరి చాయ్ రొట్టె బాగుంటుంది అని ముగ్గురం వేపించుకున్నాం. ఇప్పుడు చాయ్ రొట్టె తింటే టిఫిన్ ఎప్పుడు చేస్తారు? చేస్తే 10 గంటలకు. అదే మీకు ఆకలి అది, మాకు ఆకలి అవుతా ఉంటుంది. సరే మీకు పెడతారు తీయి. ఎప్పుడు పెడతారు? అయినాక. ఏమవుతుందో ఏమో. మల్యాల స్వామి అన్నరో మంచి గుణము గల్ల మనసు తినదిరో. మల్యాల స్వామి అన్నరో మంచి గుణము గల్ల మనసు తినదిరో. మంచిగా పాట ఒకటే చరణం దొరికినట్టుంది. వాడుతుందట. అబ్బా అవును జ్యోతి, ఇంకా రాయలే. కానీ అంత స్మూత్ పోతానా? మల్యాల స్వామి అన్నరో మల్యాల స్వామి అన్నరో అట్లా రావద్దు. ఇది ఏమంటారు, జగనన్న పాట వచ్చింది చూడు. బాగుంది. జగనన్న జగనన్న అది కాదు, అది కాదు. అదే మన రెగ్యులర్ ఇంటే మన పాట తెలంగాణ పులి బిడ్డ. అది రేవంత్ రెడ్డి అన్నదా? మరి అట్లా కాకుండా కొద్దిగా వెరైటీ అంటే జోష్ ఉండాలన్నమాట. జోష్ జోష్ జోష్. అదే పులి కడుపులో పులి పుట్టి అట్టే పుట్టిండు రా. జెండలు జట కట్టడమే మీ ఎజెండా. అట్లా ఉండాలి. అంతే మస్తుంది కదా పాట. అట్లా వాడాలి పాట మనం వాడితే. అంత అది ఎంత కష్టపడరో కానీ మస్తు బట్టలు పిక్కడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తినడము మన పనిలల్లా తినడం ఒకటి, ఈ బట్టలు వినడం ఒకటి, స్నానం చేసేది ఒకటి. ఇది ఈ రెగ్యులర్ కాకుండా 2-3 రోజులకు ఒకటేసారి చేసి ఉంటే ఎట్లుంటుంది అంటావు? చేసుకోను అట్లా. 2-3 రోజులకు ఒకసారి అన్నం తిను, 2-3 రోజులకు ఒకసారి స్నానం చెయ్యి. ఇంకేమన్నా 2-3 రోజులకు ఒకసారి. అప్పుడు నా పక్కన ఓడి కూర్చోడు ఇక. అన్ని ఇష్టం ఇక కూర్చుంటే పెట్టుకోలేకపోతే. అసలే ఎండాకాలం ఇప్పుడు ఎవడు పక్క కూడా కూర్చోడు ఇక. అది నీ ఇష్టము. అసలే 2 సార్లు స్నానం చేస్తేనే ఇట్లేదు పరిస్థితి. ఇంకా రోజు మొత్తం 3 రోజులు స్నానం చేయకపోతే అదే చెప్తున్నా, ఎవరు పక్క కూడా కూర్చోడు ఇక, ఎవరు పక్కన కూడా రారు ఇక. చచ్చిపోతారు ఆ వాసనకి. మరి ఘోరంగా. రేపు ఎట్లా పోదామా? శిర్ష మీ ఇద్దరు పోర్రా చిలుకూరు బాలాజీ టెంపుల్. నెక్స్ట్ టైం రాదమ్మా, అది ఒకటేసారి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఏదో అన్నారు, అది కమెంట్ చదివినా కానీ మొత్తం మర్చిపోయినా. నువ్వు తమ్ముడు ఇద్దరు కలిసి వరి మబ్బుల్ని వెళ్ళిపోవాలి. 4 గంటలకు వెళ్తే అడిగి పోయేసరికి 5:30 అవుతుంది. అక్కడ నుంచి లైన్ కట్టి వెయిట్ చేయాలన్నట. జ్యోతి నువ్వు పోతావా? రేపు వాళ్ళ ఇంటికాడ స్లాబ్ వస్తారు. వద్దు రేపేనా? మరి రేపు వాళ్ళ ఇంటికాడ స్లాబ్ వస్తారు. అరే స్లాబ్ ఎప్పుడైనా పోసుకోవచ్చు కదా జ్యోతి? పోసుకోవచ్చు, అయినా మేమొద్దు. వాళ్ళ ఇంటికాడ స్లాబ్ వదిలి పెట్టుకొని ఆడిపోతే ఇంటి ఓనరే స్లాబ్ కాడ లేకపోతే ఎట్లా? ఇది ఎట్లుంది తెలుసా? నీకెందుకు అక్క అంటే ఏం తెలుసు అనుకోని నాకు తెలుసు కాబట్టి నేను వద్దు అంటున్నా. ఓకే ఓకే. వచ్చేసి 9 అవుతుంది, మనకు టిఫిన్ టైం రెడీ అయిపోయింది. ఇంకా మన వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు శిరీష? అరే ఇంకా కాలే ఇంకా శిరీష కాలే బావ. ఇంకా అంటే తిరుపతిలో పెట్టే ప్రసాదం ఇది. తిరుపతిలో పెట్టే ప్రసాదం ఇది. చూస్తా తిరుపతిలో పెట్టే గుర్తొస్తుంది నాకైతే. తాలింపు వేసా. ఓన్లీ తాలింపేనా ఇక? దీంట్లోకి ఏమైనా అంటే చట్నీ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు బావ, చారు ఉంది. చాలు ఉందా? ఓకే ఓకే. అయితే నిన్న మిక్చర్ చేసారు కదా, ఆ మిక్చర్ నేను తినేసరికి నాకు ఫామ్ అయిపోయింది బ్రెడ్లో. మరి మెల్లగా తినాలి. మెల్లగా తిన్నా కదా ఆ సాప్న కాదు సాప్న నీతో మాట్లాడుకుంటున్నా కదా సాప్న నేను తిన్నా. అదే నాతో మాట్లాడుకుంటే ఇట్లా తీసుకొని ఇట్లా నోట్లు వేసుకోవాలి. ఎప్పుడైనా మిక్సర్ తిన్నట్టుగా లేనట్టుగా పర్ర పర్ర తిన్నా. సాప్న గిడి ఎంత పెట్టి అందులో కూడా సగం కూడా తినలే. మరి చెల్లె కూడా తిన్నా. మరి చెల్లెగా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది నాకు. అంటే నాకు కూడా బాగుంటుంది అనుకో, కానీ అప్పుడప్పుడు అట్లా చేస్తుంది. బాగా ఇష్టమైన టిఫిన్ ఈరోజు చేస్తారు, అప్పుడప్పుడు చేస్తుంటారు ఇష్టమైన టిఫిన్. అందుకనే అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇష్టమైన టిఫిన్ చూసినప్పుడల్లా. ఓన్లీ తాలింపేనా ఇంకేమైనా వేసిరా? ఒక్కసారి ప్రాసెస్ చెప్పు స్వప్నది.
ముందు దొడ్డు రవ్వ వేయించుకోవాలి. ముందుగా దొడ్డు రవ్వ వేయించుకోవాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో మన వేరే, అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 మంది కూడా ఉండొచ్చు. మీ ఇంట్లోకి సరిపడంత రవ్వ వేయించుకొని మనకైతే ఈ కప్పుతో ఒక్కొక్క కప్పు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు పోసిన. 3 పప్పులు ఒక్కొక్క కప్పు పోసిన నేను, మనకు సరిపోతుందండి. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు 2 కప్పులు పోసుకోవాలి. అది రవ్వ కడిగి ముందు రవ్వ వేయించాలి. వేయించిన తర్వాత కడగాలి. పప్పులు నానబెట్టి అందులో పోసి ఒక 2-3 విజిల్ వచ్చినాక బంద్ చేసేయాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి 2-3 విజిల్ కాగానే బంద్ చేసేయాలి. అయిపోయినాక ఇట్లా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని మిరియాలు వేసి తాలింపు పెట్టుకొని కరివేపాకు వేసి ఇందులో వేసుకుంటే అయిపోతుంది. తిరుపతి ప్రసాదం రెడీ అవుతుంది. తిరుపతి లైన్లో పెట్టే ప్రసాదం ఏమి వేసినావు అది చెప్పవా? మిరియాలు ఇంత దంచి వేసి. మరి మిరియాలు చెప్పాలి ఇంతకు ముందు? చెప్పిన మిరియాలు వేయాలి. కారపొడి అవసరం లేదు కదా? పచ్చిమిరపకాయలు వేస్తాం ఆల్రెడీ. అంటే కారపొడి అవసరం లేదు. నిజంగా చూడనీకే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసు. అసలు ఇంకా తింటే ఎంత మంచిగా ఉంటుంది అంటే ఈ పెసరపప్పు అనేది, పెసరపప్పు మామూలుగా పప్పు చేసిన ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసినా డైరెక్ట్ ముందాలు తిన్నా నిజంగా మంచిగా ఉంటుంది. ఈ పెసర్కి సంబంధించి మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ ఎక్కువైనట్టుంది స్వప్న. దీనికి అంతా సరిపోతుందా? అవి కూడా వేసేసి అవి వేగినాక కాదు ఇవి వేసి కర్రీ కావాలి. ఇవి మళ్ళీ కర్రీ కావాలి. కొంచెం ఉప్పు దాని మీద ఉప్పు మంచిగా వస్తాయి. ఎప్పుడైనా దీనిపైన ఉప్పు వేయాలి ఇట్లా. అది మంచిగా డ్రై ఏమంటుంది దానికి, బ్లాక్తో పాటు తినడానికి మంచిగా ఉంటుంది అన్నమాట. మెత్త మెత్త కూడా కొంచెం క్రిస్పీగా అయిపోయి క్రిస్పీ వస్తాయి బాగా. కిస్పిస్ కాదు, క్రిస్పీగా రావడానికి ఉప్పు వేయాలి. ఇదైనా సరే ఉప్పు వేసినా వస్తాయి, ఉప్పు వేయకపోయినా ఉప్పు వేస్తేనే మంచిగా వస్తుంది అట్లా. ఆ ఉప్పు ఏమో ఎక్కువ కారం ఉండకుండా వేస్తాం. అయితే మనము ఐరన్ ఇప్పుడు వాడడమే తప్పట. సరే వాడుతున్నాం కాబట్టి కొంచెమే వాడాలి. ఇంకోటి చెల్లె కానీ నేను రాత్రి నాకు ఒక డాక్టర్ సలహా ఇచ్చింది ఏంటంటే కూరలో ఉప్పు సప్పగా ఉన్నా ఎట్లున్నా కూరలో అది ఎట్లున్నా తినాలట. మళ్ళీ తర్వాత మీకు అస్సలు వేసుకోదట. ఈ రోజు నుంచి సన్న ఉప్పు కంటే దొడ్డుప్పు బెటర్. ఇంకా అయితే ఈసారి నుంచి డిమార్ట్ పోయినప్పుడు దొడ్డుపే తీసుకురాదు సరేనా? అసలు సన్నుపే వాడదు అంటారు. సన్ను అస్సలే వాడదు. మనం ఐరన్ ఉంటుంది అనుకుంటున్నాం కానీ చాలా ఘోరంగా అవుతుంది ఉప్పు. బ్లడ్లో ఉప్పు తినడం వల్ల బ్లడ్ చాలా చిక్కగా అవుతుంది. మరి ఎట్లా కొన్ని ఆరోగ్యం పాటించాలి. ఎందుకంటే ఇక మనం పాటించకపోతే చాలా కష్టం. నేను వాకింగ్ కూడా పోమన్నారు, వాకింగ్ కూడా పోతున్నాను. ఎందుకు స్వప్న అట్లా నెగ్లెక్ట్ చేస్తావు? నీకంటే ఏం కాదు, నువ్వు బక్క ఉన్నావు కాబట్టి, నువ్వు హార్డ్ వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏం కాదు. నీకెందుకు మరి? నాకు వాకింగ్ అయితే వాకింగ్ పోతా రాత్రి వండుకుంటే అప్పుడు చెప్పాలి. ఫోన్లో రాత్రి అంతా 1 o'clock 2 o'clock వరకు ఫోన్ చూడాలి. అలాంటివన్నీ చేస్తే మనిషికి ఇలాంటివి కాకపోతే ఇంకేమైతే అట్లా మార్చిన నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసిన. నేను నమ్మా. నువ్వు నమ్ముతావో నమ్మో నీ ఇష్టం. నేనైతే మార్చేసిన. నేను నమ్మా. ఇప్పటికి కూలర్ ఎందుకు? ఫ్యాన్ అరే ఫ్యాన్ ఉంటుంది మరి ఉంటుంది. ఫ్యాన్ వేయద్దా? ఏ క్రియాంశమ్మ డర్రీ క్రియాంశమ్మ తినడా రా? తినిపించరా ఆయనకి? తినిపించిన పన్నడా పన్నడాలి. ఇప్పుడు జ్యోతి ఎటు పోయిందిరా? జ్యోతి లేకపోయినా జ్యోతి తిందా అమ్మ? జ్యోతి తిన్నదా? ఓకే ఓకే. అయితే ఇంతకుముందుకు మనం చూపించాలి కదా. ఇక తాలింపు వేసిన తర్వాత ఇట్లా అవుతుంది. సూపర్ అంటే సూపర్. చూడడానికి అయితే లుకింగ్ గుడ్, ప్లస్ తింటుంటే కూడా మస్తు ఉంటుంది. ఈ ప్రాసెస్ రేపు ఒక్కసారి ప్రయత్నం చేయాలి. మస్తు అంటే మస్తు ఉంది. సర్ది రైట్. మిరియాలు ఎక్కువ వేస్తాం కాబట్టి సర్ది కానీ దగ్గు కానీ వాళ్ళకు కూడా మస్తు సెట్ అవుతుంది. పోషమ్మ చేతి వంటల వీడియో గురించి చెప్పవా? ఈరోజు 6 o'clock వస్తుంది. అయితే నిన్న ఎడిటింగ్ మొత్తం అయిపోయిందంట. మాకు కూడా తెలియదు, చెప్పలేదు. చూడలేను మళ్ళీ ఫైనల్ వీడియో నైట్ అయిపోగానే బాగానే చూసిందంట. ఎవరికి చెప్పలే మాకు కూడా. నాకు సౌండ్ వస్తా ఉంది. నేను పైన పడుకున్నా రాత్రి. సౌండ్ వస్తా ఉంటే మాట్లాడుకుంటారేమో అనుకున్నా. కానీ మీరు వచ్చేసరికి కోమా పండుకున్నాము. ఈ వాయిస్ మొత్తం బయటకు అంతా వినిపిస్తుంది. నైట్ 10:30కి సత్యం 3 రంగుల జెండా బట్టి సింగము లేగదిలేనాడు. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి పోషమ్మ చేతి వంటల నిన్న చేసిన రెసిపీ అయితే వస్తుంది. అది చూడుర్రి. అది చూసి ఆ ఛానల్లో కామెంట్ చేయరు, ఈ ఛానల్లో కూడా కామెంట్ చేయరు. మంచిగా ఉందా మంచిగా లేదా, మీకు ఇంకేమన్నా రెసిపీలు కావాలో చెప్పుర్రి. అండ్ మరి అడిగినా చేస్తాను. అది అంబలి అడిగారు చాలా మంది. అంబలిని ఒకసారి ప్రయత్నం చేయి. అంబలితో పాటు గుత్తి వంకాయ మసాలా కర్రీ అది కూడా ప్రయత్నం చేయి. చిమ్మన్న చీకట్లో తీయాలంటే మంచి కరెంట్ పోయింది. రైట్.
ఎందుకంత గరం అవుతారు ఇంత మంచి టిఫిన్ పెట్టుకొని ఎట్లుంది శేఖర్ టేస్ట్ ఎప్పటి నుంచో ఏమంటే ఇప్పుడు చేసింది. ఇట్లా మంచి మంచి టిఫిన్ చేస్తారు కడుపు నిండా తినకపోతే ఉండకూడదుతామా తప్పు మీది డైట్ మెయింటైన్ చేస్తా అన్న వాళ్ళు మరి ఇంత మంచి టిఫిన్ పెట్టి తక్కువ తినమాట తింటారా సప్న అది నీ ఇష్టం బావా మాకు చేయాలనిపించింది చేసినాము సూపర్ రేపు ఇంకొకటి ఏదన్నా చేస్తాము అది కూడా నీకు నచ్చిందే ఉంటుంది నిన్న సేమ్ ఆ కారా బూందీ చేసారు మంచిగా ఉందని చెప్పి తిన్న తర్వాత ఏమైంది నా పని అయింది ఇప్పుడు ఇది మంచిగా ఉంది ఇది తింటున్నా నిద్ర కూడా పోవాలి అట్నే వద్దు తిన్న నాకు సమ్మర్ నిద్ర రాదని తెలుసు కదా సప్న ఈ మధ్య సమ్మర్ లో రాదు వానాకాలంలో రాదు హలో హలో చలికాలంలో రాదు. చలికాలంలో వస్తుంది నిద్ర వానాకాలంలో వస్తుంది బా నువ్వు ఒక్క రోజు బావా ఆ, ఒక్క రోజు కాదు ఉమ్. ఒక్క రోజు మొత్తం ఉమ్. ఒక గంట సేపు ఫోన్ లేకుంటుండు నేను నీ పేరు తిప్పి పెడితే ఇక నిస్వా ఇది చాలా సాగు. గంట కాదు సప్న ఒక్కోసారి నిన్న మార్క్ ఎడికి పోయినాం రా ములుకు పోయినాం నా ఫోన్ తీసుకొచ్చిన సప్న అదే 4 గంటలు ఫోను నా ఫోన్ లేకుండా 4 గంటలు సరే ఉన్నాను. ఫోన్ మాట్లాడు ఆ ఫోన్ మాట్లాడితే కూడా కింద పెట్టుకొని మాట్లాడు మరి నేను ఎట్లా మాట్లాడతా ఫోన్ మాట్లాడే చూసుకోవాలి అంతే మరి ఇంకేం చేస్తా నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఉందా నాకు ఏ బుక్ లేదు కానీ వాడు తక్కువ వాడుతుంది. నువ్వు కూడా కళ్ళు ఖరాబ్ కావాలి అట్లయితే పప్ప తుర్రు వచ్చేస్తుంది ఫోన్ ఆడ యూట్యూబ్ ఓపెన్ చేశాడు మళ్ళీ అన్నీ కూడా అంటాడు మళ్ళీ చూసేటివి కూడా మంచిగా కూడా చూడు ఉమ్. అన్ని చూసిన పాటలే ఇక అమ్మ వీడియోలు ఒక వీడియో చూసిన అనుకో దానే రిప్పి 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 చూస్తాడు. ఆహా. యాక్చువల్లీ జ్యోతికి పెడదాం అనుకున్నా ఆమె ఏంటంటే ఈరోజు పెట్టొద్దు అన్నది కెమెరా ఇంకా నాకు ఆమె ఎప్పుడు పెట్టమంటే అప్పుడే పెడదాం నల్లగా వస్తుందట ఆ, అలా వచ్చిందా చేసుకున్నా కరెంట్ లేదు కదా ఇంకా తెల్ల తెల్ల వెళ్ళిపోతామని చెప్పేసి తెల్ల ఉన్న వాళ్ళకి పెడుతుంది కదా కెమెరా పెద్దగా అవుతున్నా నిజమే తెల్లగానికి ఏ సబ్బు వాడుతున్నావు ఎన్నిసార్లు చెప్పిన మైసూర్ శాండిల్ మైసూర్ శాండిల్ ఒక సబ్బు ఎంత 42 రూపాయలు 42 రూపాయలు చేంజ్ చిన్నది చిన్నది పెద్దదైతే నాకు తెలియదు. మనం ఇప్పుడు నెక్స్ట్ టైం పెద్దది తెచ్చుకోవాలి ఇక. నా సబ్బు కూడా అలానే వాడుతుంది మేము ఇద్దరం వాడుతున్నాం ఇప్పుడు జ్యోతి కలర్ నా కలర్ సేమ్ బుడ్డి కూడా జ్యోతి నేను ఒకటే తిరిగాను సేమ్ ఉంటుంది ఇక. పెద్ద సబ్బు తెచ్చుకోవాలి అందరూ వాడాలి. డిమార్ట్లో చూసినాం చూడు ఆ సబ్బులన్నీ ఎన్ని ఉన్నాయి శేఖర్ 14 ఉన్నాయా అవన్నీ అయిపోయినాక 14 సబ్బులు ఉన్నాయి ఆ సబ్బులన్నీ అయిపోయిన తర్వాత మైసూర్ శాండిల్ వాడరు మీరు అగో ఇంకా ఇంకేనా ఉన్నాయి ఉన్నాయట. సంతూర్ సబ్బులు ఉన్నాయి సంతూర్ సబ్బులు ఒకటేసారి 20-30 తెచ్చేసరికి అవి ఒడుస్తలు అవి అయిపోయినాకనే వాడాలి ఓకే లేకపోతే వాడినే ఉంటాయి